హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అంతరాజూస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు వీడియోలో క్యాటరింగ్ స్టైల్లో గుత్తి వంకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. జనరల్గా కూరగాయల్లో వంకాయని ఇష్టపడిన వాళ్ళంటూ ఉండరని అనుకుంటున్నాను. అందులోనూ గుత్తి వంకాయ కర్రీ అంటే ఇంక చెప్పనక్కర్లేదు కదండి. మ్యాక్సిమం చాలామందికి ఫేవరెట్ కర్రీ అయి ఉంటుందనడంలో డౌటే లేదు. ఇక్కడ నేను చూపించినట్లు ఒకసారి ఈ గుత్తి వంకాయ మసాలా కర్రీని ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు. ఈ కర్రీ నార్మల్ రైస్లోకి, అలాగే వెజ్ బిర్యానీలోకి, చపాతీ, పుల్కా, దోశ ఇలా వేటిలోకైనా కాంబినేషన్గా సూపర్గా ఉంటుందండి. ఓకే, ఈ గుత్తి వంకాయ కర్రీని ఈజీగా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను కర్రీలోకి మసాలా కోసం ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నానండి. అందుకు గాను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుళ్ళు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు మెలన్ సీడ్స్ అంటారండి వీటిని, దోసపప్పు అంటారు కదా. ఎక్కువగా క్యాటరింగ్ చేసేవాళ్ళు, వంటలు వండేవాళ్ళు వీటిని యూస్ చేస్తూ ఉంటారు. వీటిని కర్రీలో వేయడం వల్ల గ్రేవీ టేస్ట్ చాలా రిచ్గా ఉంటుందండి. దీనికి బదులు మనం నువ్వులైనా తీసుకోవచ్చండి. కానీ సాటర్డే అలాంటప్పుడు మనం నువ్వులను ఎక్కువగా యూస్ చేయం కదా. అలాగే చాలామంది కూడా నువ్వులు తినరు. అలాంటప్పుడు వీటిని యూస్ చేస్తే బాగుంటుంది. తర్వాత ఇందులోకి నేను 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పును కూడా వేసానండి. తర్వాత ఇందులోకి ఒక 5 వరకు లవంగాలు, 2 యాలుక్కాయలు, 1 ఇంచు చెక్క ముక్కని వేస్తున్నాను. ఆ తర్వాత 2 ఇంచుల ఎండు కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. వీటన్నింటిని కూడా దగ్గరే ఉండి కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకుని, వేగిపోయిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేసేసి చల్లారే వరకు పక్కన పెట్టి ఉంచండి. తర్వాత ఒక 2 ఇంచుల అల్లాన్ని, 7 నుంచి 8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుంటున్నాను. ఎప్పుడూ కూడా మసాలా కర్రీస్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అప్పటికప్పుడు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని, 3 పచ్చిమిర్చిని తీసుకుంటున్నాను. వీటన్నింటినీ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టి ఉంచుతున్నానండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను 1/2 కేజీ వరకు వంకాయలు తీసుకుంటున్నానండి. ఎప్పుడూ కూడాను గుత్తి వంకాయ కర్రీకి వంకాయలు ఫ్రెష్గా ఉండి లేతగా ఉన్నట్లయితే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వంకాయల్ని ఒక 2 సార్లు శుభ్రంగా క్లీన్ చేసి తీసుకున్నానండి. తర్వాత ఒక బౌల్లోకి వాటర్ని తీసుకుని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ వంకాయల్ని కట్ చేసుకుని ఉప్పు వాటర్లోకి వేసుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఒక వంకాయని 4 పార్ట్స్ అయ్యేటట్టు అలాగనే కట్ చేసుకోవాలండి. ఈ విధంగా ఉప్పు వాటర్లో వేయడం వల్ల మనకి వంకాయకి లోపల వరకు ఉప్పు వెళ్తుంది. అలాగే వంకాయలు మనం వండేలోపు కందిపోకుండా పర్ఫెక్ట్గా అలాగే ఉంటాయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా వంకాయల్ని కట్ చేసుకోవాలి. ఇలాగే అన్ని వంకాయల్ని కట్ చేసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న మసాలాని స్టఫ్ చేసుకుంటామన్నమాట. ఈ గుత్తి వంకాయ కర్రీ అనేది వండే ప్రాంతాన్ని బట్టి, మనుషుల్ని బట్టి, వాళ్ళ ఆచార సాంప్రదాయాలను బట్టి చాలా డిఫరెంట్ స్టైల్లో ప్రిపేర్ చేస్తూ ఉంటారండి. ఎలా ప్రిపేర్ చేసినా కానీ వంకాయ టేస్ట్ అయితే మారదు కదా, అద్భుతంగా ఉంటుంది ఎలా వండినా సరే. వంకాయలను కట్ చేసేసిన తర్వాత మసాలాను వేసుకోవాలండి. అందుకు గాను ఒక మిక్సీ జార్ని తీసుకుని అందులోకి మనం ముందు వేయించి చల్లార్చుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ వేసుకోవాలి. వీటిని వేసిన తర్వాత మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం వెల్లుల్లి కూడా ఉంది కదండి, వాటిని కూడా ఇందులోకి వేసేసేయాలి. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా సరే 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చండి. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసి తగినంత వాటర్ని కూడా వేసి మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మసాలాలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసి మరొకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేయడం వల్ల మనం వేసిన కారం, ఉప్పు అన్నీ కూడాను మసాలాలో చక్కగా మిక్స్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, గుత్తి వంకాయ కర్రీకి మసాలా రెడీ అయిపోయినట్లే. సో తర్వాత ఇలా ఉప్పు నీటిలో వేసిన వంకాయల్ని బయటకు తీసేసి కట్ చేసిన వంకాయల్లోకి మనం గ్రైండ్ చేసుకున్న మసాలాని ఇక్కడ చూపిస్తున్నట్లు స్టఫ్ చేసుకోవాలండి. మసాలా అంతా కూడాను వంకాయకి చక్కగా పట్టేటట్టు, వంకాయ అంతా మసాలాతో కవర్ అయ్యేటట్టు మనం స్టఫ్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని వంకాయల్ని కూడా రెడీ చేసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా వంకాయలన్నింటికి కరెక్ట్గా సరిపోయిందండి. ఈ విధంగా వంకాయలన్నింటికి మసాలా పట్టించిన తర్వాత పక్కన పెట్టి ఉంచండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులోకి ఒక 1/2 కప్పు వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. గుత్తి వంకాయ కర్రీలోకి కాస్త ఆయిల్ ఎక్కువే పడుతుందండి, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు. ఆయిల్ కాస్త కాగిన తర్వాత అందులోకి ఒక 2 రెబ్బల వరకు కరివేపాకును వేసి వేయించండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని
మసాలా పట్టించిన వంకాయల్ని ఒకటొకటిగా ఆయిల్లోకి వేసుకోవాలి. మిగిలిన కొద్దిగా మసాలాని కూడా వంకాయల పైనే వేసేయండి. ఈ విధంగా వంకాయలన్నింటినీ ఆయిల్లోకి వేసిన తర్వాత ఆయిల్ అంతా కూడాను చక్కగా వంకాయలకి పట్టేటట్టు ఒకసారి కడాయిని ఈ విధంగా చేత్తో టర్న్ చేయండి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూతను ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఆయిల్లో వంకాయల్ని మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత మూతను తీసి వంకాయలన్నింటినీ మరొక వైపుకి టర్న్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, ఇక్కడ చూపిస్తున్నట్లు విరిగిపోకుండా వంకాయల్ని జాగ్రత్తగా వెనక్కి టర్న్ చేసుకోవాలి. ఇలా వంకాయలన్నింటినీ వెనక్కి తిప్పిన తర్వాత మీడియం ఫ్లేమ్లో మరొక 5 నిమిషాల పాటు మూతను ఉంచి మగ్గించండి. 5 నిమిషాల తర్వాత మూతను ఓపెన్ చేసి చూసినట్లయితే వంకాయలు చక్కగా మసాలాలో మగ్గిపోయి ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ని యాడ్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది. మనం ముందు మసాలాను గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని వేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఆ వాటర్నే ఇందులోకి వేస్తున్నానండి. జస్ట్ వంకాయలు కాస్త మునిగే వరకు వేస్తే సరిపోతుంది. సో ఇలా వాటర్ని వేసిన తర్వాత కర్రీలోకి ఉప్పు కానీ కారం కానీ ఏమైనా పడేటట్టయితే చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కర్రీలోకి అస్తమానికి గరిటెను పెట్టి తిప్పినట్లయితే వంకాయలు విరిగిపోతాయండి. అందుకని ఇక్కడ జస్ట్ మనం ఏదో అలా కడాయిని టర్న్ చేస్తున్నట్లయితే వంకాయలు కర్రీతో సహా చక్కగా మిక్స్ అవుతాయి. ఇప్పుడు మూతను ఉంచి ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదండి, కర్రీ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అందులోకి సన్నగా తరిగిన కొత్తిమీరని చల్లుకుని మరొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి. ఫైనల్గా కర్రీ కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉండాలో చూసుకుని స్టవ్ను ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ, అలాగే తెలుగువారి ఫేవరెట్ రెసిపీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.